హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పిల్లల కోసమని మెంతికూర పప్పు చేశానన్నమాట. 1 కప్పు కందిపప్పుకు 3 కప్స్ ఆఫ్ మెంతికూర వేశాను. టొమాటోస్ అండ్ చిల్లీస్ అయితే చెప్పాను కదా, జీరో స్పైసీ. మా పిల్లలైతే స్పైసీ అస్సలు తీసుకోరు. అందుకు టొమాటోస్, ఆనియన్స్, కొంచెం చింతపండు, పసుపు, కొందరు వెల్లుల్లిపాయ కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు, నాకు టైం లేకుండే. సో అన్నీ వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేశాను అలాగే. అండ్ మీన్ వైల్ పక్కన ఏదో కొరియర్ అతను వచ్చాడు, కొరియర్ కూడా తీసుకున్నాను. దాంట్లో ఏముంది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే తీసి పెడతాను. అండ్ పిల్లలకు నమ్హాకు లంచ్ ఇవ్వాలి, అందుకే హడావిడిగా చేసేసాను. ఆ పక్కన రైస్ అయితే చేసేసాను. ఇంకా పప్పు పోపు పెట్టేసుకోవడము, తీసుకెళ్ళి నమ్హాకి ఇచ్చేస్తే అయిపోతుంది. వచ్చేటప్పుడు ఆద్యాన్ని తెచ్చేసుకుంటాను. నమ్హాకి లంచ్ బాక్స్ ఇచ్చి ఆద్యాన్ని పిక్ చేసుకుంటాను అనమాట. అండ్ నేను ఎక్కువగా పోపు పెట్టేటప్పుడు ఆవు నెయ్యే యూస్ చేస్తామండి. ఆయిల్ అయితే ఎక్కువగా వాడడం ఇంట్లో. ఇంతకుముందు వాడేవాళ్ళము, ఇప్పుడైతే ఇంకా వద్దు అని చెప్పేసి ఆవు నెయ్యే యూస్ చేస్తామన్నమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చిన్న చిన్న పోపు లాంటివి, డీప్ ఫ్రైస్కి మాత్రం ఆయిలే వాడతాను, లైక్ పూరి, వడ వాటికి. అండ్ ఏంటి అంటే ఆకుకూర మంచిది కదండి పిల్లలకి అని నేను ఇలా ఆకుకూరను, నాన్ వెజ్ తక్కువ ఉంటుంది, నాన్ వెజ్ ఇవ్వలేను నేను బేసికలీ, ఎందుకంటే తరచుగా పూజలు ఉంటాయి ఇంట్లో. సో ఓన్లీ సండేస్ కూడా అది కష్టం మీద ఇస్తానన్నమాట నాన్ వెజ్. బట్ మా హస్బెండ్ మాత్రం ఫుల్గా కుమ్మేస్తారు నాన్ వెజ్. ఇంకా బాక్స్ తీసుకొచ్చేసాను, నమ్హాకు బాక్స్ ఇచ్చేసి ఆద్యాన్ని పిక్ చేసుకోవడానికి. ఇది తన పిల్లల స్కూల్ అండి. ఇంకా వెళ్ళి పాపని పిక్ చేసుకోవాలి. అదిగోండి గెంతుకుంటూ వచ్చేసింది, ఏ అమ్మ అనుకుంటా. ఇంకా హడావిడిగా తెచ్చేసుకున్నాను, బికాజ్ లేట్ అయిపోయింది నాకు కూడా. వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ ఉందంట March 8th ఇక్కడ కర్నూలు సీ క్యాంప్లో. సో ఇన్విటేషన్ కూడా ఇచ్చారు. ఇంటికి వచ్చిందాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిందండి ఐస్ క్రీమ్స్ కోసం అని చెప్పి. అక్కడ కుక్కని చూసి భయపడిపోయింది. బేసికలీ నేను చాలా పెద్ద పెట్ లవర్, కానీ పిల్లలకు తెలియదు అండ్ వాళ్ళకి అలవాటు కూడా లేవన్నమాట డాగ్స్. సో వచ్చాను, ఐస్ క్రీమ్ కొన్నాము, తినింది. తిన్నాక మళ్ళీ కోల్డ్, కాఫ్ అనేది బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయిపోయాయండి. మీరు బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.